దేవుని నామానికి స్తోత్రాలు. ప్రాఫెట్ గారికి అలాగే అమ్మగారికి కూడా మా హృదయ వందనములు. మరి పోయిన అక్టోబర్ నెలలో మరి ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ప్రాఫెట్ గారు చెప్పారు, మీ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మారునుగాక అని చెప్పారు. మరి గొప్ప సాక్ష్యాలతో తిరిగి రండి అని చెప్పారు. అలాగనే మరి డిసెంబర్ నెలలో నేను షాపింగ్ అని మరి నా బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మరి చాలా మరి ప్రమాదం నుండి దేవుడు తప్పించి మరి క్షేమం ఇచ్చి నాకు భద్రత ఇచ్చి దేవుడు ఏ హాని అపాయం రాకుండా దేవుడు నన్ను కాపుదల్లో భద్రపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాగే మరి డిసెంబర్ నెలలో మా యొక్క క్రిస్మస్ పండుగ నేను అనుకున్నాను, నాయన చాలా ఘనంగా జరగాలి మరి అనుకున్నాం. మేము అనుకున్న దానికన్నా కూడా దేవుడు విస్తారమైన మరి ప్రజలను తీసుకుని వచ్చి మరి ఘనముగా మరి మా యొక్క క్రిస్మస్ పండుగని జరిగించడం, చాలా మరి ఘనముగా జరిగించడం దేవుడు సహాయం చేశాడు. నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అనుకున్నాను. అలాగే దేవుడు ఆ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి అయితే నాకు కొంచెం అనారోగ్యం వల్ల, అంటే ఆస్మా ప్రాబ్లం వల్ల ఎప్పుడైనా మరి ఏమైనా ఫుడ్ ఎలర్జీ, ఏమైనా చల్లనివి అలాంటివి తిన్నప్పుడు అలా చాలా సఫర్ అవుతూ ఉన్నప్పుడు మరి వాక్యం వింటూ మరి ప్రాఫెట్ గారు వాక్యం వింటూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు దేవుడు దీన్ని అలౌ చేస్తున్నాడు, నాకు ఇది ప్రార్థనకు ఆటంకంగా ఉంది, పరిచర్యకు ఆటంకంగా ఉన్నది. అలాగొచ్చినప్పుడు చాలా సఫర్ అవుతూ చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ప్రాఫెట్ గారు మరి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏది కూడా మనం బాధ పెట్టి నేర్పించడు, దేన్ని అలౌ చేయడు, అది దేవుడు అలౌ చేసినవి కావు, మరి దేవుడు దేన్నైనా మరి స్వస్థపరచగలడు అని చెప్పినప్పుడు, ఇది నా యొక్క శరీరంలో ఇది ఎందుకు ఉండాలి, ఇది ఉండకూడదు అని నేను మరి ప్రాఫెట్ గారితో మరి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడం కూడా జరిగింది. మరి అసలు మెరాకిల్ ఏంటంటే, నాకు లెమన్ పికిల్ అలా తిన్నా కూడా వెంటనే రియాక్షన్ వచ్చేది. అయితే ఈ సంవత్సరం మరి ఆశ్చర్యకరంగా మరి దేవుడు నాకు తృప్తిగా తినటానికి దేవుడు మరి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. మరి చాలా సంతోషించాను. అసలు అప్పటికి ఇప్పటికి నాకు డిఫరెన్స్ ఏంటి అని మరి చాలా విషయాల్లో నేను గమనించుకున్నప్పుడు, మరి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పుడైనా కలిగినప్పుడు మామూలుగా క్యాప్సిల్ స్ప్రే చేసుకుంటే అలాగ రిలీఫ్గా ఉండేది. మరి పోయిన సంవత్సరం చాలా మట్టుకి నేను ఆ మెడిసిన్ మీద కూడా ఆధారపడకూడదు, ఎందుకంటే మందు లేకుండా జబ్బు మాన్పివేసే శక్తిమంతుడు దేవుడు అని నేను నేర్చుకున్నాను కనుక నాకు అది కూడా ఉండకూడదు నాయన మరి అని ప్రార్థన చేసుకున్నాను. చాలా మట్టుకి దేవుడు మరి దాన్ని కూడా తగ్గించి నాకు దేవుడు కృపనిచ్చారు, దేవుడు సహాయం చేశారు. ఎప్పుడైనా రేర్గా అప్పుడప్పుడు క్లైమేట్కి అట్లాగా కొంచెం సఫర్ అవటమే కానీ ఇదివరకు అంతగా నేను సఫర్ అవటం లేదు. దేవుడు నాకు ఆ విషయంలో సహాయం చేశారు. అలాగనే మరి మా సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ప్రార్థన చేసుకుని ఉంది. తను ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళ ఊర్లో ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవటం విషయంలో మరి ప్రార్థన చేసుకుంది. మరి అయితే మేము అంతమంది ఇక్కడికి రాలేదు. అప్పటికి మేము ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలంలో కొన్ని స్వీట్స్ అట్లాగా పనిచేస్తూ ఉన్నాయి దురాత్మలు, మీరు ప్రార్థన చేయించుకోండి అని చెప్పారు. అయితే మరి ఎట్లాగా ఎవరు వస్తారు అట్లా మేము ఇంకేం చేయకుండా నేను సెల్లో ప్రాఫెట్ గారిది ఒక ప్రేయర్ ఉంది, నేను ఇంకా నాకు ఆ ఆలోచన వచ్చి అక్కడ ఆ స్థలంలోనికి వెళ్ళి ఆయిల్ తీసుకుని వెళ్ళి నేను మా సిస్టరు మరి మా మరదలు గారు మేము ముగ్గురు వెళ్ళి అక్కడ రేపు కార్నర్ స్టోన్ ప్రతిష్ట అనగా అక్కడ ప్రాఫెట్ గారి ప్రేయర్ అక్కడ ఆన్ చేసి పెట్టి మేము తైలం వేసి ఆ నైట్ ప్రేయర్ చేసి వచ్చాం. మా తర్వాత మార్నింగ్ కార్నర్ స్టోర్ దేవుడి కృపను బట్టి నేనే ప్రార్థన వేసి మరి అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి మరి ఫస్ట్ ప్రాఫెట్ గారు ప్రేయరే నేను అయితే అక్కడ ఆన్ చేసి పెట్టాను. నాకు నమ్మాను ప్రాఫెట్ గారు ప్రార్థన అక్కడ నేను చేసి అక్కడ ఉంచాను కాబట్టి మొత్తం చక్కగా జరుగుతుందని నాకు ఒక విశ్వాసం ఉంది. మరి అయితే అక్కడ మరి 60 లక్షలు పెట్టి తను కన్స్ట్రక్షన్ చేసుకుని మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున నేను మా పాస్టర్ గారు అది మరి ఘనంగా ఓపెన్ చేయటం జరిగింది. దేవుడు అయ్యా మహాకృపను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు ఈ రీతిగా మరి మా బిడ్డల విషయంలో కూడా కృపను చూపించి మరి నా కుమారుడి విషయం ఎగ్జామ్స్ విషయంలో కూడా జయం ఇచ్చి మరి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో మరి తను సహాయం చేసి మరి దేవుడు సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు. మీ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మారును కాక అన్నారు. చాలా విషయాల్లో దేవుడు, నేను చాలా విషయాల్లో అలా చూసుకున్నప్పుడు మరి దేవుడు ఇంకా మా ఎడలు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతూ ఉన్నాను. ఇంకా గొప్ప సాక్ష్యాలతో మరలా నేను తిరిగి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు నమ్మి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నందుకు మరి వచ్చినప్పుడు మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి గొప్ప అద్భుతం జరుగును గాక అని ప్రాఫెట్ గారు చెప్పారు. అలాగనే మరి ఎన్నో విషయాలు గొప్ప అద్భుత కార్యములు పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరం జనవరిలో నేను రావాలి నేను వెళ్ళాలి ప్రాఫెట్ గారి దగ్గర మళ్ళీ ప్రేయర్ చేయించుకోవాలి అని చాలా జనవరి నెలలో మరి సంక్రాంతి హాలిడేస్లో చాలా ట్రై చేస్తాను. మరి పరిచర్య పనుల వల్ల కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. ఎలా అంటే కొత్త సంవత్సరం నేను వెళ్ళి ప్రాఫిట్ గారితో మరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఒక ఆలోచన. అయితే మరి నేను ఇంకా అనుకున్నాను, ఇంకా నాకు కుదరటం లేదు. ఇప్పుడు 47 days మరి లెంట్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయి. మాకు డైలీ 47 దినాలు కూడా మరి కుటుంబాల దగ్గర ప్రేయర్స్ అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే మరి నేను ఇంకా ఏప్రిల్ నెలలో వెళ్ళినప్పుడే ఇక వెళ్ళటం జరుగుతుంది అనుకున్నాను. సడన్గా మా సిస్టర్ ఫోన్ చేసి నాకు ఒక ప్రాబ్లం ఉంది, మరి నాకు ఇలాగా హెల్ప్ కావాలి అన్నప్పుడు మరి నేను మా పాస్టర్ గారిని అడిగితే ఎట్లాగా మరి నేను వెళ్ళనా అంటే సరే వెళ్ళు అన్నారు. ఇంకా ఆ రీతిగా దేవుడు ద్వారం తెరిచి మరి ఇలాగ రావటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను వెళ్ళటం నీ చిత్తమైతే నాకు ద్వారం తెరవండి, సహాయం చేయండి అని ప్రార్థన చేసుకున్నాను. అనుకోని రీతిగా మరి అసలు అనుకోని రీతిగా మరలా దేవుడు రావడానికి మహాకృపం ఇక్కడ రావడం అంటే నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే ప్రాఫిట్ గారు ప్రార్థన మరి అలాగే నాకు, ఎందుకంటే ప్రాఫిట్ గారు కాలింగ్ అవన్నీ కూడా నాకు చాలా బాగా మైండ్లో ఏంటంటే గుర్తు. 1000 మంది ప్రాఫిట్స్ని నా ద్వారా మరి దేవుడు తయారు చేయిస్తా అన్నాడు నా ద్వారా అని చెప్పారు. అది నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. మరి అలాగనే మరి గొప్ప కార్యాలు అంటే సూపర్ న్యాచురల్ మెరాకిల్స్ ఎవరి ద్వారా చేయబడిన అద్భుత కార్యములు జరిగిస్తాడు దేవుడు అని చెప్పి దేవుడు ప్రాఫిట్ గారికి ఇచ్చిన కాలింగ్, ఆ కాలింగ్ కూడా నాకు చాలా మరి ఇలాంటి వారు ఉండాలి, మనము వారి దగ్గర ఇలాగ నడిస్తే మనం కూడా ఆ రీతిగా మనము కూడా తయారు కాగలము అని నాకు అనిపించింది. మరి ఇవన్నీ కూడా నాకు చాలా మరి సంతోషం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నారంటే నాకు చాలా ఆనందం, సంతోషం కలది. నేను ఎప్పుడు తీసుకెళ్తా ప్రభువా నేను దేవుడిని అడుగుతూ ఉంటాను. ఆశ్చర్యకరంగా దేవుడు మరి సహాయం చేసి తీసుకుని వచ్చారు. ఈ యొక్క మరి సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్.